హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టీచర్ బజ్ అఫీషియల్. సో అందరు ఎలా ఉన్నారు? ఐ హోప్ మీరు అందరు చాలా బాగున్నారు అనుకుంటున్నా. సో ఈ వీడియో వచ్చేసి లైబ్రరీ సైన్స్ చేస్తున్న వాళ్ళకి అంటే సెమిస్టర్ 2 చదివే వాళ్ళకి సంబంధించిన వీడియో. సో ఇది వచ్చేసి లైబ్రరీ విజిట్ రిపోర్ట్ మనకి సెమిస్టర్ 2 వాళ్ళకే ఉంటుంది. ఇది వచ్చేసి మనకి 60 మార్క్స్ అండి. మనకి 5 పేపర్స్తో పాటు దీనికి కూడా మార్క్స్ ఉన్నాయి, 60 మార్క్స్. సో ఈ లైబ్రరీ విజిట్ రిపోర్ట్ అంటే ఏంటి, మనం ఈ రిపోర్ట్ ఎలా ప్రిపేర్ చేయాలి, ఎలా సబ్మిట్ చేయాలో కొన్ని టిప్స్, నేను రాసే టిప్స్ మీకు చెప్తాను. యూస్ఫుల్ అయితే మీరు ఫాలో చేయండి, లేదంటే వదిలేసేయండి. సో మీకు వచ్చేసి గైడ్లైన్స్ ఇచ్చారు కదా, ఏ యూనివర్సిటీకి వెళ్ళి ఏ లైబ్రరీకి విజిట్ చేయాలో. సో దాని ప్రకారం వెళ్ళండి. నేను వచ్చేసి హైదరాబాద్ ఓయూకి వెళ్ళాను, అబ్దుల్గంజ్కి వెళ్ళాను. ఓకే, మీరు మీ ఇష్టం ఉన్న లైబ్రరీకి అయితే వెళ్ళండి. హైదరాబాద్ నియర్లీ ఉన్న ప్లేసెస్ వాళ్ళు ఓయూకి వెళ్ళండి మ్యాక్సిమం, ఎందుకంటే పెద్ద లైబ్రరీ మీకు మంచిగా చూడడానికి స్కోప్ ఉంటుంది. అబ్దుల్గంజ్ కూడా బాగుందండి. సో ఇక్కడ మీకు ఏదైతే లిస్ట్ చేశారో ఆ లైబ్రరీకి, చిన్న లైబ్రరీస్కి అయితే వెళ్ళకండి, యూజ్ ఉండదు. సో లైబ్రరీకి వెళ్ళాక మీకు అక్కడ అక్నాలెడ్జ్మెంట్ మనకి పేపర్స్ ఇచ్చారు కదా, స్టార్టింగ్ పేపర్స్, అక్కడ మీరు ఆ పేపర్స్ ఇస్తే అక్కడ లైబ్రరీయన్ మనకి సైన్ చేస్తారు, స్టాంప్ ఇస్తారు. అండ్ దానికి కోసం మనము అమౌంట్ పే చేయాల్సి ఉంటుంది. సో తర్వాత మనకి లోపలికి ఎంట్రీ చేస్తారు. అక్కడ ఒక లైబ్రరీయన్ వచ్చి మనకి లైబ్రరీకి సంబంధించిన డీటెయిల్స్ ఇస్తారు. అండ్ మన క్వశ్చన్స్కి సబ్ క్వశ్చన్స్ ఇచ్చారు కదా, ఏబిసిడి అని, దానికి సంబంధించిన రిలేటెడ్ క్వశ్చన్స్ మీరు అడగండి. వీలైతే ఆన్సర్ చెప్తారు, లేదంటే వాళ్ళు ఏదో ఒకటి మేనేజ్ చేసేస్తారు. సో మ్యాక్సిమం మీరైతే క్వశ్చన్స్ అడగండి. ఒకవేళ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏమైనా మీకు అడిగితే వాళ్ళు ఆన్సర్ చేసి అది నోట్ చేయండి. ఒక నోట్బుక్ పెన్ తీసుకోండి మీ వెంట, సో రాసేసుకోండి. అండ్ అక్కడ వెళ్ళాక మీరు ప్రతిదీ మీరు ఏదైతే చూస్తారో విజువల్గా దానికి ఒక ఫోటో తీసుకోండి, క్యాప్చర్ చేయండి. తర్వాత మన క్వశ్చన్స్లో ఇచ్చారు కొన్ని స్క్రీన్ షాట్స్, ఫొటోస్ అటాచ్ చేయండి. మీరు రాసిన లైబ్రరీకి సంబంధించినవి ఉన్నాయి. సో కొన్ని క్వశ్చన్స్కి అయితే మనం పేస్ట్ చేయాలి. సో దానికి యూస్ఫుల్ అవుతుంది. సో మరి ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటంటే, మీకు అక్కడ వాళ్ళు ఇచ్చిన వాటిని రాసుకోండి. మన క్వశ్చన్కి సంబంధించిన ఆన్సర్ అన్నీ తెలియదు మనకి. డైరెక్ట్ క్వశ్చన్ ఇస్తే మనం ఎలాగోలాగా ఆన్సర్ చేస్తాం, కానీ కొన్ని సబ్ క్వశ్చన్స్ ఉన్నాయి. అంటే మీరు లైబ్రరీకి వెళ్తే ఈ సాఫ్ట్వేర్ ఉందా, ఆ సాఫ్ట్వేర్ ఉందా అన్నట్టు క్వశ్చన్స్ ఉన్నాయి. సో దానికి సంబంధించిన క్వశ్చన్స్ అడగండి, వాళ్ళు చెప్తే నో ప్రాబ్లం. లేదంటే మనం గూగుల్కి సెర్చ్ చేస్తే సరిపోతుంది. లేదంటే ఇక్కడ నేను ఒక విషయం చెప్తాను. సో మీరు ఇక్కడ కొన్ని టిప్స్ అయితే చెప్తాను, ఫస్ట్ ఇవి వినండి. వీడియో సరిగా కనిపిస్తుందో లేదో నాకైతే తెలియట్లేదు. అండ్ నా వాయిస్ ఏమైనా ప్రాబ్లం అనిపిస్తే ఏమనుకోకండి, కొంచెం సిక్ ఉంది నాకు. ఓకే, ఇక్కడ వచ్చేసి మనము A4 సైజ్ పేపర్స్లోనే రాయాలి. అండ్ ఇక్కడ మీరు ఒక 50 to 60 పేపర్ పర్చేజ్ చేయండి. వాళ్ళు వచ్చేసి మనకి 45 to 50 పేపర్స్ అయితే రాయమన్నారు. మనకి మ్యాక్సిమం ఒక 60 పేపర్స్ అయితే యూజ్ అవుతాయి. అండ్ మీరు కొన్ని స్క్రీన్ షాట్ తీసుకుంటారు కదా, వాటిని కలర్ జిరాక్స్ తీసుకొని వాటిని కట్ చేసి పేస్ట్ చేయండి, లేదంటే డైరెక్ట్ అయినా అటాచ్ చేయండి. ఓకే, సో ఇక్కడ మీరు వన్ సైడే రాయండి. A4 సైజ్కి వన్ సైడే రాయాలి, బ్యాక్ సైడ్ వదిలేసేయండి. ఓకే, అక్కడ ఇన్స్ట్రక్షన్లు అయితే ఇచ్చారు. సో మీరు ఏం చేయండి అంటే, ఒకవేళ మీకు 4 సైడ్ మార్జిన్ కొట్టలేకుంటే 1 సైడ్ అయినా మార్జిన్ కొట్టండి. ఇక్కడ స్పేస్ ఎక్కువ వేయండి ఈ సైడ్, ఎందుకంటే మనకు స్పైరల్ బైండింగ్ చేయించేది ఉంటుంది, హోల్స్ కొట్టడం కూడా స్పేస్ కావాలి. మనం ఆన్సర్ రాస్తే అందులోనే వెళ్ళిపోతుంది. సో కొంచెం స్పేస్ ఇచ్చి రాయండి మీ యొక్క లెఫ్ట్ సైడ్. అండ్ ఇక్కడ మనం అట్లీస్ట్ 2 పెన్స్ యూజ్ చేస్తే బాగుంటుంది, లేదంటే మీ ఇష్టం, అది బ్లూ ఆర్ బ్లాక్ మీ ఇష్టం. లేదంటే నేనైతే 2 పెన్స్ యూజ్ చేశాను. అండ్ స్కెచెస్ కూడా యూజ్ చేయండి. అంటే ఇక్కడ మార్జిన్స్కి దగ్గర, లేకుంటే కొంచెం హెడ్డింగ్స్ అక్కడ ఉంటే మీకు ఎక్కడ రిక్వైర్డ్ అనిపిస్తే అక్కడ రాయండి, లేదంటే స్కెచెస్ అవసరం లేకుంటే వదిలేసేయండి. ఓకే, అండ్ ఇక్కడ మనకి స్పైరల్ బైండింగ్ కోసం అయితే ప్లేస్ అయితే వదిలేసేయండి. మీరు అట్లీస్ట్ 50 నుంచి 55 వరకైనా ఫిల్ చేయండి. ఒక 5 to 6 పేపర్స్ లేదంటే 7 పేపర్స్ పట్టవచ్చు మనకి. మనం స్క్రీన్ షాట్స్ తీసుకుంటాం, ఫొటోస్ తీసుకుంటాం కదా, అది పేస్ట్ చేయడానికి ఒక 5 to 10 పేపర్స్ కూడా పట్టవచ్చు. సో మీరు ఏదైతే క్వశ్చన్ బ్యాక్ సైడ్ ఉంటుందో దానికి కొంచెం దీనికి సంబంధించిన ఫొటోస్ కూడా అటాచ్ చేయాలి కదా. సో మ్యాక్సిమం ఒక 60 పేజెస్ అయితే పడుతుండొచ్చు నా అభిప్రాయం ప్రకారం. నేనైతే ఇంకా ఫొటోస్ పేస్ట్ చేయలేదు. ఓకే, సో మరి ఇక్కడ ఈ లైబ్రరీ విజిట్ రిపోర్ట్లో మనకి సబ్ క్వశ్చన్స్ ఇచ్చారు. వాళ్ళైతే మనకి ప్రతిదీ ఆన్సర్ అయితే చేయలేదు.
మాకైతే ఆన్సర్ అయితే ఇవ్వలేదు ప్రతిదానికి. ఏదో అక్కడ కొంచెం టైం పాస్ చేసిర్రు, మమ్మల్ని పంపించేశారు. సో మరి ఎట్లా రాయాలి? ప్రతీదీ మనం గూగుల్‌లో సెర్చ్ చేయాలంటే ప్రతి ఆన్సర్ దొరకదు. ఒక్కొక్కసారి టైప్ చేస్తే ఒక్కొక్క ఆన్సర్ మల్టిపుల్ ఆన్సర్స్ దొరుకుతున్నాయి. సో యూజ్ చేయండి యూజ్ చేసినంత వరకు. అండ్ ఏంటంటే ఇక్కడ మనకి కొన్ని క్వెషన్స్ సెమిస్టర్ 1 అండ్ సెమిస్టర్ 2 బుక్స్ నుంచి ఆన్సర్స్ దొరుకుతాయి. మీరు ఒకసారి సెర్చ్ చేయండి. దానికి సంబంధించిన ఆన్సర్ కొంచెం షార్ట్ చేసి ఆన్సర్ రాసేయండి. ఓకే. మొబైల్ ఫోన్స్‌లో కూడా మీరు గూగుల్‌లో సెర్చ్ చేయండి. లేదా ల్యాప్‌టాప్‌లో ఉన్న మీరు సెర్చ్ చేసి అందులో మీరు ఆన్సర్స్ వెతికి రాయండి. ఓకే. ఇంపార్టెంట్ పాయింట్స్ రాయండి. ఎక్కువ లెంతీగా రాయకండి. అండ్ వచ్చేసి మీరు సెమిస్టర్ 2 బుక్స్, సెమిస్టర్ 1 బుక్స్ అయితే చూడండి. అందులో నుంచి అయితే మనకి ఇప్పుడు సపోజ్ క్లాసిఫికేషన్, క్యాటలాగ్ లేకుంటే ఈ జర్నల్స్, ఈ న్యూస్ పేపర్స్, పీరియాడికల్స్ ఇట్లా కొన్ని సంబంధించిన మనకి టాపిక్స్ ఉన్నాయి. సెమ్ 1, సెమిస్టర్ 2 బుక్స్ ఒకసారి మీరు ముందర పెట్టుకొని ఆ క్వెషన్‌కి సంబంధించిన ఆన్సర్ ఒకవేళ ఉంటే నోట్ చేసుకోండి. లెంతీగా అయితే రాయకండి. లేకుంటే లెంతీగా రాస్తే మనకి ఇంకా 200 పేజెస్ అయినా పడతాయి. సో అలా రాయకండి. ఇంపార్టెంట్ పాయింట్స్ అనిపించినవే రాయండి. ఓకే. నేనైతే మీకు రిఫర్ చేస్తున్నాను. నేను ఎలా ఫాలో అయ్యానో. ఓకే. నెక్స్ట్ మనం ఇంకా వాళ్ళు చెప్తున్నప్పుడు కొన్ని ఏమైనా పాయింట్స్ వాళ్ళు మనకి చెప్తారు కదా! ఆ పాయింట్స్ కూడా మీరు రాసేయండి. అంటే అక్కడ సీసీటీవీ సర్వేలెన్స్ ఉందా అంటే ఒకవేళ మీరు అబ్జర్వ్ చేస్తే రాయండి. సీసీటీవీ అయితే పర్టిక్యులర్ ప్రతి దాంట్లో ఉంటుంది. సో దానికి మీరు చూస్తే రాయండి. దానికి సంబంధించిన పిక్స్ కూడా పెట్టండి. అంటే అక్కడ ఎలా మెయింటైన్ చేస్తున్నారు, స్టాక్స్ ఎలా మెయింటైన్ చేస్తున్నారు, బుక్స్ ఎలా మెయింటైన్ చేస్తున్నారు, బుక్స్ ఎలా సర్దుతున్నారు. మీకు కొన్ని పాయింట్స్ వాళ్ళు చెప్తే రాయండి. అక్కడ ఏ పాయింట్స్ చెప్తే అది ఆ పాయింట్స్ లాస్ట్ సో ఐ హావ్ అబ్జర్వ్డ్ దిస్ అని అలా మెన్షన్ చేస్తూ మీరు ఏం అబ్జర్వ్ చేశారో దానికి సంబంధించిన పాయింట్స్ అయితే రాయండి. సో ఇదొచ్చేసి సెమిస్టర్ 2 లైబ్రరీ విజిట్ రిపోర్ట్ సంబంధించిన చిన్న డీటెయిల్డ్ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మన లైబ్రరీ సైన్స్ సంబంధించిన ఫీజు అప్డేట్ కూడా వచ్చేసింది. ఎక్స్టెండ్ చేశారు 7th January అంటే రేపటి వరకు ఎక్స్టెండ్ చేశారు. ఒక విత్ ఫైన్ 500. సో ఫీజు అయితే పే చేసేయండి. ఎగ్జామ్స్ కూడా నెక్స్ట్ మంత్ ఉన్నాయని వాళ్ళు ఇచ్చారు. మళ్ళీ పోస్ట్‌పోన్ చేస్తారా లేదా మనకైతే తెలియదు. ఒకవేళ ఏమైనా అప్డేట్ ఉంటే నేను మీకు ఇస్తాను. ప్లీజ్ లైక్ చేయండి. ఓకే. ఏమైనా డౌట్ ఉంటే మీకు కామెంట్ చేయండి. నాకు తెలిసినంత వరకు మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.